ఈరోజు దేవుని వాగ్దానం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి 2:5. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చి సొలొమోను కట్టిన మొదటి మందిరంతో పోలిస్తే చాలా చిన్నదిగా పేలవంగా కనిపిస్తున్న రెండవ మందిరాన్ని పునర్నిర్మిస్తున్న సమయం ఇది. ప్రజలు నిరుత్సాహంతో భయంతో ఉన్నప్పుడు దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా ఈ మాటలు చెబుతున్నాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను, వారు దేవుని ప్రజలని, దేవుడు వారికి దేవుడుగా ఉంటాడని గుర్తుచేసుకున్నారు. ఇది దేవుడు ఎన్నటికీ మార్చుకోని వాగ్దానం. మందిరం కట్టడం ఎంత కష్టమైనా దేవుని ఆత్మ వారి మధ్యనే ఉంది. ఇది వారికి భౌతికమైన బలం కంటే దైవికమైన తోడునిస్తుంది. ఎందుకు భయపడకూడదంటే వారి ప్రయత్నం వారి సొంత శక్తితో జరుగుతున్నది కాదు, దేవుని ఆత్మశక్తితో జరుగుతున్నది. నేడు కూడా మన జీవితంలో పనులు ఆశించినట్లు జరగకపోయినా, మన ప్రయత్నాలు చిన్నవిగా కనిపిస్తున్నా, దేవుని ఆత్మ మనతో ఉందని, మనకు భయం అవసరం లేదని, దేవుడు మన పనులను ఆశీర్వదిస్తాడని ఈ వచనం మనకు హామీ ఇస్తుంది.